ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా చక్కగా పచ్చగా ఉండేవి. కానీ రాను రాను ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబములు ఏర్పడినాయి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చాలా ప్రసిద్ధి. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు చిన్న కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఉపాధి కోసం భర్త ఒక పట్టణంలో, ఉపాధి కోసం భార్య ఒక టౌన్లో ఉద్యోగం చేస్తూ తమ పిల్లల్ని మాత్రం వేరే చోట హాస్టల్లో ఉంచి చదువు కొనసాగిస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు మాటలలో మనస్పర్ధలు, అపార్థాలు అవి ఆ తర్వాత అనర్థానికి దారితీస్తున్నాయి. ఆ తర్వాత గొడవలు, ఆ గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్తున్నారు. మధ్యలో పిల్లలు ఒంటరి వారవుతున్నారు. పిల్లలు మానసిక క్షోభకు గురి అవుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి మాటకు ఒకరు విలువనివ్వాలి. నువ్వెంత నేనెంత అని కాకుండా ఇద్దరూ సమానమని కలిసి ఉండాలి. పిల్లలను ఇద్దరు చక్కగా చూసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం భార్య భర్త కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. భార్య భర్త ఇద్దరు సంపాదించిన డబ్బును ప్రణాళిక ప్రకారం ఖర్చులు పొదుపులు చేయాలి. ఇద్దరం కూడా సమానమే అనే ఆలోచనతో భార్య భర్త కలిసిమెలిసి ఉన్నట్లయితే ఆ కాపురం చిలకపచ్చ కాపురం అవుతుంది. ఆదర్శ దంపతులుగా భార్యాభర్తలు జీవిస్తే చిన్న కుటుంబాలు ఆదర్శ కుటుంబాలుగా విరాజిల్లుతాయి. కుటుంబాలను చక్కదిద్దుకుందాం, హాయిగా జీవించుదాం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి. తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.